ఇంట్రావైర్స్ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఒక పర్సన్ ఒక చట్టమో ఒక అంశమో తప్పుగా ఉంది, ఇది తప్పు సార్, పలానా అంశం తప్పు అని కోర్టుకి వెళ్ళాడు అనుకుందాం. అంటే ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంది అని కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఆ విషయాన్ని పరిశీలించి అప్పుడు ఏం చెప్పాలి అంటే, లేదండి ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అనుకూలంగానే ఉంది అని తీర్పు చెప్తే దాన్ని ఏమంటారు? ఇంట్రావైర్స్. మౌలిక స్వరూపానికి అనుకూలమే, ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెబితే ఇంట్రావైర్స్. ఓకేనండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడో ఒక 20 ఏళ్ల నుంచో 30 ఏళ్ల నుంచో 50 ఏళ్ల నుంచో ఒక నియమమో ఒక చట్టమో ఉందనుకోండి. ఉన్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా తప్పని వెళ్తాడు? ఆల్రెడీ ఒకవేళ అది తప్పై ఉంటే అంతకుముందే తప్పై ఉండాలి కదా. అంటే ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి, అభిరుచుల్ని బట్టి, సమాజం యొక్క అడ్వాన్స్మెంట్ను బట్టి కొన్ని తప్పు అవుతాయండి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు గమనిస్తే హోమోసెక్సువాలిటీ ఒకప్పుడు క్రైమ్, ఈరోజు క్రైమ్ కాదు. ఎందుకంటే అది జీవించే హక్కులో భాగంగా మారింది కదా. అంటే ప్రజల ఆలోచన ధోరణిని బట్టి గతంలో తప్పైనవి గతంలో కరెక్ట్గా ఉన్నవి ఇప్పుడు తప్పని ప్రజలకు అనిపించవచ్చు. అలా అనిపించి కోర్టుకి వెళ్ళవచ్చు. కోర్టు ఒకవేళ కనుక అది తప్పు కాదండి, ఇప్పుడు కూడా అది కరెక్టే అని చెప్తే డాక్ట్రిన్ ఆఫ్ ఇంట్రావైర్స్, అనుకూల తీర్పు. దీనికి వ్యతిరేకం అంటే మౌలిక స్వరూపానికి వ్యతిరేక తీర్పే ఏంటి? ఆల్ట్రావైర్స్. అంటే ఒక పర్సన్ ఎవరో ఎక్స్ అనే పర్సన్ కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే సార్ ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంది ఫలానా అంశం అని కోర్టుకి వెళ్తే ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి కోర్టు కనుక ఆ విషయాన్ని కొట్టేస్తే అది ఆల్ట్రావైర్స్. ఓకేనండి.